శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా మన ముందు మననం చేసి ఉంచినటువంటి లతాకుమారి గారిని మనసారా అభినందిస్తున్నాను. ఆమెకి విశదంగా చెప్తే తప్ప తృప్తి ఉండదు. విషయాన్ని కూడా అలాగే ఆకళింపు చేసుకోవాలనేటటువంటి ఒక ఆసక్తి కూడా విపరీతంగా ఉంటుంది. సగం సగంగా వినేసి సగం సగంగా తెలుసుకొని తెలిసి తెలియనట్లుగా ఉండేటటువంటి స్థితి కాదు ఇది. సాధారణంగా చదువుకున్న వారికి ఉండేటటువంటి ఒక లక్షణం. ఉన్నత విద్య, ఉన్నత పదవి ఈ రెండింటినీ కలిగి ఉండడం చేత ఆమెలో ఆ రకమైనటువంటి ఆసక్తి చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఏదైనా తనకి అది పూర్తిగా ఒక పిక్చర్ రావాలి మనస్సులో కానీ మాటలలో కానీ. అలాంటి ఒక నిశితమైనటువంటి ఒక జ్ఞానం గురించినటువంటి అపేక్ష కలిగిన వ్యక్తి మన లతాకుమారి గారు. వేరే చెప్పక్కర్లేదు ఆ విషయం. ఒక్కటే శ్లోకం ఉండడం వల్ల బహుశా ఇవాళ ప్రయత్నం చేసి ఉంటారు. 2 శ్లోకాలు అయితే ఆమెకైతే తృప్తి ఉండదు, మనకి తృప్తి ఉన్నా ఆమెకి తృప్తి ఉండదు. ఒకే శ్లోకం ఉండడం నుంచి ఇవాళ మననానికి ప్రయత్నం చేసి ఉంటారు అని అనుకున్నాను. అయినా పాపం నేను డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇవాళ ఆమె దాంట్లో చాలా చాలా సింప్లిసిటీ, చాలా సరళమైనటువంటి రీతిలో విషయాన్ని పాయింట్ వైజ్గా చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఏది ఎక్కడ డివియేషన్ లేకుండా చక్కగా విషయాన్ని అంతటినీ కూడా మంచిగా అందించినందుకు మనసారా నేను అభినందిస్తున్నాను. అయితే ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటి అంటే, ఉన్నవి 3 వస్తువులు అంటే అదే పరమాత్మ, పీతాంబరం, కాంచి. మధ్యలో మనకి కనిపించేది ఏది అంటే నీవి కనిపిస్తుంది. కటి వస్త్రం అని మరి వేరే లేదు. కటికి బంధింపబడినటువంటిదే పీతాంబరం. ఆ బంధనం ఉందన్నమాట, దాన్ని నీవి అని అంటారు. కటి బంధం అంటే ఆ నీవి అలా కట్టేరా లేక కాంతే అలా సుడులు తిరుగుతూ అక్కడ నీవిలా కనిపిస్తోందా అనేది అక్కడ భావన. ఉన్నవి పీతాంబరము, కాంచీ గుణము. కాంచి తో బంధింపబడినటువంటి పీతాంబరం. ఆ పీతాంబరం బంధించటానికి నీవి అనేది ఉంటుంది. ఆ నీవిని ఎలా భావిస్తున్నారు అంటే కటి కాంతితో భావిస్తున్నారు అన్న చోట క్లారిటీ ఉంటే చాలు. కటి వస్త్రం మళ్ళీ వేరే లేదు. కటికి బంధింపబడినటువంటి వస్త్రము పీతాంబరము, దానికి ఉండేటటువంటి బంధము నీవి, అది మళ్ళీ చక్కగా అమరి ఉండడం కోసం అలంకరింపబడినటువంటి మేఖల అన్న దాని వరకు మనం క్లారిటీ పెట్టుకుంటే సరిపోతుంది అని ఒకటి సూచన చేస్తున్నాను. తర్వాత
ఉపనిషద్ వాక్యాల గురించి నేను ఎందుకు భయపడుతున్నాను అంటే, మిమ్మల్ని చదువుకోమని చెప్పడం లేదు, నేను మీకు రాసి ఇవ్వటం లేదు. ఎందుకంటే కబుక్మని అందులో ఉచ్చారణలో కానీ లేదా ప్రజెంటేషన్లో కానీ తేడాలు వస్తే పెద్దల దగ్గర బాగుండదు అని ఉద్దేశంతో మనలో మనం చెప్పుకోవచ్చు అనుకోండి. అది కాదు. నతత్ సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే అనేది అక్కడ శ్వేతాశ్వతర ఉపనిషద్ వాక్యం మనకి వ్యాఖ్యానంలో కూడా ఉంది. ఇది ఉపనిషద్ వాక్యం అన్నమాట. మళ్ళీ కో అభ్యధిక కుతోన్య అనేది ఒక శ్లోక పాదం, బహుశా అది ఆళ్వందార్ శ్లోక పాదం అవుతుంది. అభ్యధిక కుతోన్య అనేది మనకు గబుక్మని ఇవి రెండు కలిసి ఇవాళ లతాకుమారి గారి మాటలలో నతస్తమశ్చ అభ్యధికశ్చ కుతోన్య అని వచ్చిందనమాట. అది కొంచెం తప్పు కాదు. అది మన గోష్ఠి వరకు దాంట్లో ఏ రకమైనటువంటి దోషము లేదు. కానీ మనకి శృతి వాక్యాల దగ్గర చిన్న కంగారు అలాంటి చోట తప్పనిసరిగా వస్తుంది. నాకు కూడా చాలా సార్లు అలాంటి పొరపాట్లు వస్తూ ఉంటాయి. ఇది పొరపాటని చెప్పటం లేదు, తడబాటు అని మాత్రమే తెలియచేస్తున్నాను. ఇవాళ లతాకుమారి గారు చెప్పిన తీరైతే ఎక్సలెంట్ గా ఉంది. చాలా చక్కగా, చాలా ఆదరంగా విషయాన్ని అందంగా వివరించినటువంటి మన లతాకుమారి గారిని మనసారా అభినందిస్తూ, ఎప్పటికీ ఆమె ఇలాగే చక్కగా ఈ గోష్ఠిలో అన్వయిస్తూ విషయాన్ని చక్కగా అందరికీ 10 మందికి మంచి మంచిగా అందజేస్తూ ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో పరిపూర్ణంగా పొందాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ ఉన్న వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ రేపటి వాళ్ళకి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక శ్లోకం బాకీ పడ్డాం, మనం మొన్ననే బాకీ పడ్డాము. నిన్న మనకి క్లాసు అవ్వలేదు, వ్యాసంగం అవ్వలేదు. అంచేత ఇవాళ మనం వీలైతే 3 శ్లోకాలు చెప్పుకోవాలి. కానీ శ్లోకాలు కూడా చిన్న చిన్నవేలేండి, పెద్దగా విశేషాలు లేవు. అందుకని 3 శ్లోకాలు చెప్పుకునే ప్రయత్నం చేసుకుందాం. లేకపోతే మరీ అస్సలు మనకి సమయం లేదు కాబట్టి, అలానే సమయం ఎక్కువ తీసుకోను, సులభంగానే ఉన్నాయి కాబట్టి ఒక సూచన మాత్రం చేస్తున్నాను నేను. తర్వాత మననం చేసే వాళ్ళు ఏం చేయాలి అనేది తర్వాత మనం నిశ్చయం చేసుకుందాం. ముందు నేను 3 చెప్పగలిగితే కదా తర్వాత సూచన చేయాలి. అంచేత అది భగవంతుడి మీద, రంగనాథుడి మీద పెట్టి బాధ్యత. మనం ఇవాళ అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా మనం 115వ శ్లోకం నుంచి అనుసంధానం చేద్దాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం త్రివిధ చిదచిద్బృందం తుందావలంబివళిత్రయం విగణయది వైశ్వర్యం వ్యాఖ్యాతిరంగమహేషితుః ప్రణతవశతాం బ్రూతే దామోదరత్వకరక్షిణః తదుభయగుణాకృష్టం పట్టం కిలోదరబంధనం త్రయో దేవాస్తుల్యాః త్రితయమిదమద్వైతమధికం త్రికాదస్మాత్ తత్వం పరమితి వితర్కాన్ విఘటయన్ విభోః నాభి పద్మో విధి శివ నిదానం భగవతః తదన్యత్ భ్రూభంగీ పరవదితి సిద్ధాంతయతినః గర్భే కృత్వా గోప్తుమనంతం జగదంతః మజ్జద్భ్రమ్యా వాంఛతి సామ్యం నను నాభిః ఉక్షిప్యైతత్ ప్రేక్షితుముద్యద్భ్రమిభూయం నాభి పద్మో రంహతి రంగాయతనార్థేః మదమివ మధుకైటభస్య రంభాకరభకరేంద్రకరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వోః కిముపమిమీమహి రంగకుంజరోర్వోః కటీకాంతి సంవాది చాతుర్య నీవీల సద్రత్న కాంచీ కలాపానులేపం మహాభ్రం లిహన్మేరుమాణిక్య సానూరివాభాతి పీతాంబరం రంగబంధో. మళ్ళీ నేను ఏది వివరించక్కర్లేకుండా రంగబంధు శబ్దంతో సహా అన్నింటినీ లతాకుమారి గారు స్పష్టంగా ఇవాళ మననంలో మనకి జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం కొత్త శ్లోకానికి ముందుకి సాగచ్చు. ఇందులో లిహన్ అనేటటువంటి ఒక పదం వచ్చింది చూడండి. ఆభాతి అనేది ప్రధానమైనటువంటి క్రియ, లిహన్ అనేది ఒక అవాంతర క్రియ ఉంది, లసత్ అనేది కూడా ఒక అవాంతర క్రియ అనుకుంటున్నాం అనమాట. లసత్ ప్రకాశిస్తున్న, లిహన్ అంటే లిహన్ అనేది నిజంగా సంశ్లేషించి ఉన్న అనేటటువంటి, అంటే దానితో తాకుతూ ఉన్న అన్న అర్థంలో మనం చెప్పుకోవాలి. మహాభ్రం లిహత్ ఇక్కడ
ఆస్వాదిస్తున్నా అని అర్థం ఇచ్చారు. ఎంచేత అంటే ఈ క్రియను మనం ఎలా అర్థం చేసుకోవాలి, గుర్తు చేసుకోవడం కోసం ఇది ఇప్పుడు ప్రస్తావన. ఆలిహీయా అని ఒక క్రియాపదం మనకు ఒక శ్లోకంలో వచ్చింది చూసారే, దాని గురించి 2-3 సార్లు కూడా మనం చెప్పుకున్నాము. సౌందర్యావలిప్తం ఆలిహీయ అని వచ్చింది. ఆ లేపనము, దాన్ని లిహన్, లిహన్ అంటే నాకడం అని అనుకున్నాను చూసారా, ఆ నాకడం అనేదే ఆస్వాదం అనే అర్థంలో, లిహన్ అంటే దాన్ని పొందుతూ ఉండడం అనే అర్థంలో సంశ్లేషించి ఉండడం. పీతాంబరం ఆ కటికి సంశ్లేషించి ఉంది, ఆ మేఘాన్ని చుట్టుకొని ఉన్నది అనే అర్థంలో, లేదా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆస్వాదిస్తూ ఉన్నది అనేటటువంటి అర్థంలో లిహన్ అనే క్రియాపదాన్ని అంటే అవాంతర క్రియని గుర్తుపెట్టుకొని ఆలిహీయ అనేటటువంటి క్రియాపదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 120వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. మనం పెరేపెరుమాళ దివ్యమంగళ విగ్రహంలో కూడా ఒక్కొక్క అవయవాన్ని ఎలా ఎలా ఏ శ్లోకాలలో వర్ణించారు అనేది కూడా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. భుజాల దాకా అయితే మనం పర్ఫెక్ట్ గానే ఉన్నాము. 6 శ్లోకాలలో భుజ వర్ణన చేయబడింది అని అనుకున్నాం. ఆ తర్వాత వక్షస్థీమని వర్ణించారు 3 శ్లోకాలలో అని అనుకున్నాము. వక్షస్థల సౌందర్య వైభవం మనకక్కడ తెలిసింది. ఆ తర్వాత ఉదరం వర్ణింపబడింది, నాభి పంకజం వర్ణింపబడింది అని అనుకున్నాం. ఉదరం కృశించి ఉన్నది అనే దాన్ని చెప్పారు. దానిని ఏ ఏ శ్లోకాలలో వర్ణించారు అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ 117వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికల్లా నాభిని నాభి పంకజాన్ని వర్ణించారు. ఉదరం నాభి పంకజం ఒక కాంబినేషన్, ఉదరం ఒక్కొక్కటి, తర్వాత నాభి పంకజం ఒక శ్లోకంలో మనకి వర్ణింపబడింది. అంటే ఉదర వర్ణన, నాభి పంకజం అన్ని కలుపుకుంటే ఎన్ని శ్లోకాలు అనేది తెలుసుకుంటే గుర్తుపెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఆ తర్వాత ఊరువులని ఒక శ్లోకంలో వర్ణన చేశారు. తర్వాత నిన్నటి శ్లోకంలో పీతాంబరాన్ని వర్ణించారు. అదే పీతాంబర వైభవాన్ని 120వ శ్లోకంలో కూడా వర్ణిస్తున్నారు. పీతాంబరం ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటి అంటే, పీతాంబరం స్వామి దివ్య అవయవమా, దివ్య ఆభరణమా అని సందేహం. ముందు పీతాంబర వర్ణన అంటే ఎవరైనా అడిగితే మనకి క్లారిటీ కోసం చెప్తున్నాను అనమాట. నిజానికి దివ్య మేని వర్ణన చేస్తున్నారు, ఆ మేనిలో ఉండేటటువంటి అవయవ వర్ణన చేసుకుంటూ వస్తున్నారు. ఆభరణాలని చెప్పటం లేదు, కానీ వక్షస్థలం దగ్గరికి వచ్చేసరికల్లా ఆభరణాల గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. భుజాల దగ్గరికి వచ్చేసరికల్లా కంకణాలు, ముద్రికలు, భుజకీర్తులు వీటి గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. అంటే దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవములు ఆభరణములతో కూడి ఉన్నవిగా వర్ణన చేస్తున్నారు అనేది వెనుకటి వర్ణనల ద్వారా మనం అనుసంధానం చేసుకుంటే, ఇప్పుడు ఈ కటి దగ్గరికి వచ్చేసరికి ఈ కటికి కూడా ఆభరణమైనదే పీతాంబరం అని మనం భావించాలి. ఎందుకంటే భగవద్ రామానుజులు కానీ యామునాచార్యుల వారు కానీ ఆభరణ కోటిలోకే చేర్చి పీతాంబరాన్ని చెప్పడం అని ఇంతకు ముందు అనుకున్నాం. శ్రీవత్సం సహజంగా ఉన్న పుట్టుమచ్చ అయినా ఆభరణ కోటిలోనే చేర్చారు. పీతాంబరం బయట ఆచ్ఛాదన చేసినటువంటి వస్త్రమైనా సరే ఆభరణ కోటిలోనే చేర్చారు అని చెప్పుకుంటాం. ఆభరణం అంటే శోభని అధికంగా చేసేది అనే ఒక అర్థము, స్వామికి ఉండేటటువంటి అనర్ఘతని తెలియచేయడం అనేది ఒక లక్షణం. కాబట్టి పీతాంబర కాంచీ గుణ నూపురాది అపరిమిత దివ్యభూషణ. గుడ్. శరణాగతి గద్యంలో చదువుకున్నాం కదా, అదే మాట నిన్న పీతాంబరము కాంచీగుణము ఈ రెండూ కలిపే భట్టర్ వారి యొక్క శ్లోకం మనకి దాన్ని స్ఫురణకి తెస్తుంది అని అనుకుంటూ అంతటితో ఆగకుండా ఆ పీతాంబర వైభవాన్ని తర్వాత 120వ శ్లోకంలో కూడా అనుభవిస్తున్నారు. అంచేత పీతాంబరాన్ని మనం స్వామి యొక్క దివ్యమేనికి ఉన్నటువంటి ఆభరణంగా భావించి ఆ పీతాంబర అనుభవాన్ని 2 శ్లోకాలలో చేస్తున్నారు అని అనుకోవాలి. మొన్న నాకు ఒక లింక్ షేర్ చేశారు లతా కుమారి గారు. నిన్న నేను అనుకున్నాం కదా, మనం ఒక నల్లటి కొండలు ఎలా పచ్చటి, అదలో గడ్డి మొలిచి ఉంటే పచ్చటివి, దాని చుట్టూ ఉండేటటువంటి పచ్చటి పంట పొలాలు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం పీతాంబరం అనే వర్ణన. అంజనక్షితిభృతో అన్న చోట మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ సన్నివేశం ఉన్నటువంటి లింక్ కూడా షేర్ చేశారు, అది గ్రూప్ లో కూడా షేర్ చేస్తే అందరికీ ఆ రకమైనటువంటి ఒక అందం, పీతాంబరం ఎంత పచ్చగా అలుముకొని ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు 120వ శ్లోకం.
భర్మస్థలాంసు పరివేష ఇవాంబురాసేః సంధ్యాంబువాహని కురుంబమివాంబరస్య శంపాకదంబకమివాంబుముచో మనోనః పీతాంబరం పిబతి రంగధురంధరస్య. సులభంగా ఉన్న పదాలు, అంత అందమైనటువంటి ఉత్ప్రేక్షలు, అంతే. ఆ సన్నివేశాలు గుర్తొస్తే శ్లోకం ముందుకి మనకు వెళ్ళిపోతుంది. మరొకసారి, ధర్మస్థలాంసు పరివేష ఇవాంబురాసేః సంధ్యాంబువాహని కురుంబమివాంబరస్య శంపాకదంబకమివాంబుముచో మనోనః పీతాంబరం పిబతి రంగధురంధరస్య. ఇందులో క్రియాపదం వేరే చెప్పక్కర్లేదు, స్పష్టంగా తెలుస్తోంది. పిబతి అనేది క్రియాపదం. పిబతి అంటే తాగుతోంది అని అర్థం. పీతము అనే పదం ఉంది. నిజానికి అక్కడ పీతము అంటే పచ్చని అని ఒక అర్థంలో, పీతమైన అంబరము అని పచ్చని వస్త్రము అని అంటాం. కానీ క్రియకు కూడా పీతము అంటే తాగబడినది అని అర్థం వస్తుంది కాబట్టి పీతాంబరం అనేటటువంటి పదానికి పిబతి అనేటటువంటి క్రియని ప్రయోగించడం చాలా చాతుర్యాన్ని సూచిస్తుంది అని వ్యాఖ్యాతలు అంటారనమాట. ఇప్పుడు పీతాంబరం పిబతి రంగధురంధరస్య. పిబతి క్రియాపదాన్ని తీసుకుంటే పిబతి అంటే తాగుతోంది అని అర్థం అనమాట. ఇక్కడ తాగుతోంది అని అర్థంలోను అంటే అర్థం ఏంటి? నన్ను తినేస్తున్నావు అని అంటావు అనుకోటి. నన్ను తినేస్తున్నావు అంటే నిజంగా ముక్కలు కోసుకొని ముక్కలు కరుచుకొని కొరుక్కొని తింటున్నారు అని అర్థమా? ఆ తినేయడం అనే పదం ఏ భావంతో మనం ప్రయోగిస్తామని చెప్పండి. నా ప్రాణం తినేయకు అని అంటూ ఉంటున్నాం అంటే దానివల్ల ఏమొచ్చేస్తోంది? లాగేస్తోంది, బాధ పెడుతోంది అని అర్థంలో అక్కడ వాడతాం అనమాట. అలాగే అబ్బో మనం చూసేవంటే నిజంగా మన మైండ్ వర్క్ చెయ్యదు తెలుసా అని అనుకుంటున్నాం. మన బ్రెయిన్ అసలు పని చెయ్యదు, అలా ఉండిపోతాం అని అంటాం. అంటే ఏదైనా డిసీజ్ వచ్చిందని అర్థం. దాని తాలూకు ప్రభావము అంత అధికంగా ఉంటుంది అనే అర్థంలో ఈ వ్యావహారికమైనటువంటి ప్రయోగాలు ఎలాంటివో అలాగే పీతాంబరం పిబతి. పిబతి అంటే పీల్చేస్తోంది అనే అర్థంలో. గ్రసతి అని సంస్కృతంలో మరొక క్రియాపదాన్ని దానికి అర్థంగా ఇస్తారనమాట. గ్రసతి అంటే పీల్చటం అని అర్థం. పిబతి తాగేస్తోంది అంటే ప్రాణాలు తోడేస్తోంది అన్నట్లుగా ఆ అందంతో మనని అందులో పూర్తిగా నిమగ్నమై ఆ ఆధిక్యాన్ని అనుభవించలేనంత అవసత్వాన్ని మనకి కలిగిస్తోంది అనే అర్థంలో పిబతి అని తీసుకోవాలి. ఇక్కడ ఏది అనే దానికి కర్తృపదాన్ని చెప్పుకోవడంలో కొంచెం నిడివి తీసుకుందాం మనం. పీతాంబరం రంగధురంధరస్య ఈజీగానే ఉంది. రంగధురంధరుడు ఆయన అంటే రంగ నిర్వాహకుడు ఆయన. ధురంధరుడు అంటే భారాన్ని వహించేవాడు అని అర్థం, నిర్వహించేవాడు అని అర్థం. ఇక్కడ రంగధురంధరుడు అనేసరికల్లా రంగము అంటే శ్రీరంగము అని స్థలానికి పేరు, రంగము అంటే నాట్య రంగము అని అనుకుంటే ఆ రంగస్థల నిర్వాహకుడు ఎవడవుతాడు అంటే రంగస్థలం మీద నాయకుడే దాని నిర్వాహకుడు అవుతున్నాడు. ఇక్కడ రంగధురంధరస్య అంటే ఇక్కడ రంగస్థల నిర్వాహకుడైనటువంటి నట సామ్రాట్ అయినటువంటి స్వామి యొక్క అని అర్థంలో అటు నటునిగాను చెప్పచ్చు, ఇక్కడ పరమాత్మగా కూడా భారాన్ని వహిస్తున్నవాడు అని ఇక్కడ రెండు అర్థాలు మనం భావన చేసుకోవాలి. రంగధురంధరస్య పీతాంబరం పిబతి. రంగధురంధరుని యొక్క పీతాంబరమును తాగుతున్నది అని అర్థం. ఇక్కడ కర్త రావాలి కదా. ఎవరు తాగుతున్నారు అంటే మనహ అని మూడవ పాదం చివరికి వెళ్ళండి. నహ మనహ. నహ మన యొక్క, మనహ మనస్సును అని అర్థం అన్నమాట. ఇక్కడ మనస్సును పీతాంబరం తాగుతోందా, పీతాంబరాన్ని మనస్సు తాగుతోందా, ఈ రెండు రకాలుగాను సమన్వయం చేసుకోవచ్చు. నహా మనహ మన మనస్సులను పీతాంబరం పిబతి పీతాంబరం పీల్చేస్తోంది, తాగుతోంది అని పీతాంబరాన్ని కర్త అని కూడా పెట్టుకోవచ్చు. లేదా మన మనస్సులు పీతాంబరమును పిబతి పీతాంబరాన్ని ఆస్వాదిస్తున్నాయి, పీతాంబరాన్ని పానం చేస్తున్నాయి. అంటే ఇక్కడ పీతాంబరం అనేది కర్త అవుతోంది, పీతాంబరం అనేది కర్మ అవుతోంది. కర్మగా తీసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది అని వ్యాఖ్యానంలో మరొక విశేషాన్ని చెప్తున్నారు. పీతాంబరం అనేది ప్రథమా విభక్తి అంతంగాను తీసుకోవచ్చు,
పీతాంబరం అంటే ద్వితీయాంతంగాను తీసుకోవచ్చు. పీతాంబరమును మనః పిబతి, పీతాంబరం మనః పిబతి. పీతాంబరము మనస్సులని తాగుతోంది, మనస్సులు ఇక్కడ అన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి నహ మనః మన మనస్సులు పీతాంబరం పిబతి, పీతాంబరమును పానము చేస్తున్నాయి అంటే ఆస్వాదిస్తున్నాయి అనే అర్థాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇంకా పీతాంబరం ఎలా ఉంది అనే దానికి 3 రకాలైనటువంటి ఉత్ప్రేక్షలని చేస్తున్నారు. స్వామిని సముద్రంతో పోల్చి చెప్పడం ఏ ఏ శ్లోకాలలో అనేది మొన్ననే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్ననే మనకు ఆ శ్లోకం వచ్చింది కాబట్టి సముద్రం గురించినటువంటి 119వ శ్లోకమా 119 కాదు, అంతకుముందు 117వ శ్లోకంలో ఎక్కడో రంగాయతనాబ్ధే అని వచ్చింది చూసారా. అబ్ధిగా మనం అక్కడ స్వామిని గురించినటువంటి రూపకాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్వామిని ఒక సముద్రంగా భావించారు. ఆ 3 అయితే క్లియర్ గా ఉంటాయి. కానీ ఇక్కడ ఉత్ప్రేక్షలో పీతాంబరం ప్రధానంగా వర్ణింపబడుతున్నా ఆ పీతాంబరాన్ని ఎలా చెప్తున్నారు అంటే సముద్రం చుట్టూ పరివేష్టి ఉంచినటువంటి ఒక సువర్ణమయమైనటువంటి భూమిగా చెప్తున్నారు. చూడండి, మొదటిది భర్మస్థల. భర్మము అంటే బంగారము అని అర్థం. భర్మస్థలము అంటే బంగారుమయమైనటువంటి భూమండలము అని అర్థం. మేరు పర్వతం అంటే బంగారుమయమైనటువంటి కొండ అని చెప్పుకున్నాం. ఇక్కడ భర్మస్థలం అంటున్నారు అంటే బంగారుమయమైనటువంటి భూమి అని అర్థం అన్నమాట. భర్మస్థల అంశు పరివేష ఇవ అంబురాసే. ధర్మస్థల అంటే సువర్ణమయమైనటువంటి ప్రదేశము యొక్క అంశు, అంశవహ అంటే కాంతులు అని అర్థం అన్నమాట. ధర్మస్థలాంశు పరివేశం అంటే బంగారుమయమైనటువంటి భూమండలం కాంతులీనుతూ ఉంటుంది. ఆ కాంతి యొక్క పరివేశం, చంద్రుడు గూడు కట్టాడని అంటూ ఉంటారు చూసారా, ఆ చంద్రకాంతి దాని చుట్టూ ఇలా రౌండ్ గా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సముద్రాలు 7 సప్త సముద్రాలు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇవాళ 3 శ్లోకాలు కాబట్టి నేను ఆ 7 వెళ్ళను. మీరు పళ్ళి టైప్ చేసి పెట్టకండి, జ్ఞాపకం చేసుకోండి, మనసులోనే టైప్ చేసుకోండి. మనం వైకుంఠ గద్యం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కాబట్టి. అందులో శుద్ధ జల సముద్రం చివరిది అని అనుకుంటున్నాం, లవణ సముద్రం మొదటిది అని అనుకున్నాం. ఈ శుద్ధ జల సముద్రం అయిన తర్వాత భూమి ఉంటుంది, సముద్రము చేత పరివేష్టింపబడిన భూమి అని మనం అనుకుంటామే. అలా ఒకదానికి వెళ్ళిన తర్వాత శుద్ధ జల సముద్రానికి చుట్టూ సువర్ణమయమైన వేదిక ఉంటుంది అని కొన్ని ప్రమాణాలు కూడా మనకి వ్యాఖ్యానంలో చెప్తారు. అవి తర్వాత మనం చదువుకుందాం. ఇప్పుడు అలా ఒక అర్థం చెప్తారు. లేదా సముద్రంలో ఎన్నో రత్నాలు ఉంటాయి, ఎన్నో మాణిక్యాలు ఉంటాయి, అలాగే బంగారం కూడా ఉంటుంది అని అంటారు. దాని యొక్క కాంతి పైకి ప్రసరిస్తే అది ఒక కాంతి వలయంలాగా చుట్టూ సముద్రం చుట్టూ ఏర్పడిందా అన్నట్లుగా కూడా ఉంటుంది. 2 రకాలైనటువంటి భావనలు చేస్తాను. అంతకంటే కూడా శుద్ధ జల సముద్రానికి చుట్టూ ఉన్నటువంటి సువర్ణమయమైనటువంటి భూ సన్నివేశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎలా ఉంటుందో, అలా నల్లటి నీలవర్ణమైనటువంటి సముద్రం స్వామి అయితే ఆ స్వామి కటిసీమకు చుట్టూ అమరి ఉన్నటువంటి ఆ పీతాంబరం ఆ సువర్ణమయమైనటువంటి భూమండలంలో ఉంది అని ఒక ఉత్ప్రేక్ష చేస్తున్నారు. ధర్మస్థలాంశు పరివేష ఇవ, పరివేషం అంటే చుట్టువారుకొని ఉండడం అన్నమాట. ఇవ దేనికి? అంబురాసే. అంబురాశి, అంబువులంటే నీరు, అంబురాశి అంటే నీటికి నెలవు అంటే సముద్రము. ఆ సముద్రానికి చుట్టూ ఉండేటటువంటి సువర్ణమయమైనటువంటి భూమా అన్నట్లుగా పీతాంబరమే ప్రధానంగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఆ భూమితో పీతాంబరాన్ని పోలుస్తున్నారు. ఆ భూమి దేని చుట్టూ ఉంది అంటే సముద్రంతో చుట్టూ అన్నారు కనుక సముద్రం పరమాత్మ అని అనుకోవాలి. అంచేత సముద్రంగా పరమాత్మని రంగనాథుణ్ణి చెప్పింది ఏ ఏ శ్లోకాలలో అని అంటే ఇది కూడా కలుపుకోవాలి. ఇది కూడా ఒక ఉత్ప్రేక్ష కాబట్టి ఇది కూడా కలుపుకోవాలి. ఒక సన్నివేశం చూడండి. సముద్రము చుట్టూ సువర్ణమయమైన భూమి, నీలవర్ణుడు పరమాత్మ కటిసీమ చుట్టూ ఉండేటటువంటి పీతాంబరము, అది ఒకటి. ఇంకొకటి సంధ్యాంబువాహని కురుంబమివా
అంబరస్య, అంబురాసి అంటే సముద్రము, అంబరము అంటే ఆకాశము. అంబరమే తన్నీరే సోరే అన్న చోట మళ్ళీ అంబరము అంటే వస్త్రము అని అక్కడ అర్థం వస్తుంది మనకి. అంబర శబ్దానికి చాలా చాలా రకాలైనటువంటి అర్థాలు వచ్చినాయి. మన గోష్ఠిలో అంబరాదేవి గారు కూడా ఉన్నారు. అంచేత మరి వారి పెద్దలు ఆ అంబరాదేవి అని ఏ అర్థాన్ని వచ్చేటట్లుగా పెట్టారో మనకు తెలియదు, కానీ అంబరం అన్న పదానికి మాత్రం సంస్కృతంలో రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంబరమే తన్నీరే దగ్గర అయితే అంబరం అంటే వస్త్రము అని అర్థం, దానికి మళ్ళీ ఆకాశము అన్ని రకాల అర్థాలు చెప్తారనుకోండి. ఇక్కడ మాత్రం వస్త్రం అని అనుకోకూడదు, అనుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే వస్త్రాన్ని వర్ణిస్తున్నారు, అంబరాన్ని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంబరం అంటే మనం ఆకాశము అని చెప్పుకోవాలి. అంబరస్య, అంబరము యొక్క సంధ్య అంబువాహ నికురుంబం. చూడండి ఎన్ని పదాలు ఇందులో ఉన్నాయో. అంబురాసి, అంబువాహము, అంబరము, 3 పదాలు వచ్చినాయి. వీటి అర్థాలు అడిగేసరికల్లా మీ నోట్లోంచి టక్క 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 అర్థాలు వచ్చేయాలన్నమాట. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటూ ఉంటే ఎలా ఉంటుందో, ఇంకా తూటాలు అంత వేగంగా మీరు ప్రయోగిస్తూ ఉండాలి. అంబురాసి సముద్రం అడిగే వాళ్ళు తడబడాలి తప్ప ఆన్సర్ చెప్పేవాళ్ళు మాత్రం తడుముకోకూడదు. అందుకే ఇప్పుడే గమనించుకోండి, అంబువులు అంటే నీళ్లు అని అర్థం, అంబు రాశి అంటే సముద్రము అని అర్థం, అంబు వాహము అంటే మేఘము అని అర్థం. ఈ 2 సమానంగా ఉండే పదాలు మొన్న కూడా అనుకున్నాం కదా, ఇక్కడ 2 పదాలు అలాంటివి వచ్చాయి. అంబరం మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ అంబురాశి అంబువాహం అన్నా అనుకోండి. అంబురాశి అంటే సముద్రం, అంబువాహము అంటే మేఘం, అలా అలా తడుముకోకుండా మీరు చెప్పగలగాలి. ప్రాక్టీస్ చేయిస్తానులేండి, ఏం బెంగలేదు. అలాగా అంబువాహం, అంబువులని వహించేది అంటే మేఘం. మేఘం నీటిని వహిస్తుంది కదా, నీటిని మోస్తుంది కదా, అందుకని అంబువాహము అంటే మేఘం. మేఘం ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో ఉంటుంది. ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలి వర్ణంలో ఉంటుంది. సముద్రం ఏ వర్ణంలో ఉంటుంది? నీలి వర్ణంలో ఉంటుంది. ఇప్పుడు ఆ నీలివర్ణమైనటువంటి ఆకాశంలో ఉన్న మేఘాలు నీలవర్ణంలో లేవు. నిజానికి మేఘవర్ణుడు అంటే నల్లటి వర్ణం అనే మనం చెప్పుకుంటాం, కానీ ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇందాక అనుకున్నారే, ఇందాక శ్లోకంలో ఇందాక దాన్ని కూడా ప్రమాణం కూడా చెప్పారు. సెక్కర్ మా ముగిలుడుతు అనేటటువంటి ఆ ప్రయోగం ఎలాంటిదో అలాగే సంధ్య అంబువాహ నికురుంబం, సంధ్యాకాలంలో ఉండేటటువంటి మేఘములు అని అర్థం. అంటే అది ఎరుపు పసుపుతో కూడినటువంటి ఒక అందమైన వర్ణం, అదే పీతాంబర వర్ణం అన్నమాట. సంధ్యాంబువాహ నికురుంబం, నికురుంబం అంటే సముదాయము అని అర్థం. మాస్ అంటారు చూసారా, అలాగా ఒక కలెక్షన్. ఆ మేఘముల యొక్క మండలి ఆకాశంలో పరుచుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా స్వామి నీలాకాశంలో ఉన్నాడు. ఆ స్వామికి అలంకరింపబడినటువంటి కటిసీమను ఆవరించి ఉన్నటువంటి పీతాంబరం సంధ్యాకాలపు మేఘపు వర్ణాన్ని తలపిస్తోంది అని చెప్తున్నారు. సంధ్యాంబువాహ నికురుంబమివా అంబరస్య అంటున్నారు ఇందులో. మరైతే మేఘాన్ని అలా ఎర్రగా చేసేస్తే, పీతాంబరంగా చేసేస్తే, మరి మా మేఘం ఆచార్య మేఘమో కారుణ్య మేఘమో పరమాత్మనే మేఘంగా మనం చూస్తాం కదా, అలా ఎలాగా కన్ఫ్యూషను అంటే లేదు లేదు మేఘంగా కూడా చూపుదాము అని భట్టర్ వారు మన కోరికను కూడా మన్నిస్తున్నారు. శంపా కదంబకమివా అంబుముచో, అంబుముచ, మళ్ళీ ఇంకో పదం వచ్చింది చూడండి, అద్భుతంగా ఉంది ఈ శ్లోకంలో. ఎన్నైనా అడగచ్చు మీకు. అంబురాసి, అంబువాహము, అంబుముచ, అంబుముచము అంటే అంబువులని విడిచిపెట్టేది అని అర్థం అనమాట. అంబువులు అంటే నీరు, వాటిని విడిచిపెట్టేది అని అర్థం. అక్కడ మేఘము అనే అర్థము, ఇక్కడ మేఘము అనే అర్థం. అంబువాహము అన్న మేఘమే, అంబుముచము అంటే కూడా మేఘమే. అయితే 2 పదాలు ఎందుకు వాడాలి అంటే అక్కడ తేడా ఏమిటి అంటే ఆకాశంలో ఉండే మేఘం సంధ్యాకాలంలో ఉండేటటువంటి మేఘాన్ని మాత్రమే చెప్తున్నారు అక్కడ. అది ఎర్రగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు. కానీ అంబుముచము అంటే వర్షించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం అన్నమాట. అంబుముచము అన్నారు అంటే ఇంక వర్షించేస్తుంది, ఇంకా నీళ్లను మనకి అందించేస్తుంది. అలా వర్షించటానికి సిద్ధంగా ఉండేటటువంటి మేఘమే మెరుపుతో కూడినది అవుతుంది. మామూలుగా
ఆకాశంలో మేఘాలు ఎప్పుడూ మెరుపుతో కూడి ఉండవు. వర్షించటానికి సిద్ధంగా ఉండేటటువంటి మేఘం దగ్గరే మెరుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ మేఘానికి అంబుముచము అని అంటున్నారు. అలాగే పరమాత్మ కూడా ఎప్పుడూ కరుణని మనకి వర్షించేటటువంటి వాడే అవుతున్నాడు కాబట్టి కరుణామయుడు అనే అర్థాన్ని మనకి ఇక్కడ స్ఫురింప చేస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పీతాంబరము పరమాత్మ కలయిక ఎలా ఉంది అంటే శంపా కదంబకం శంపాలత అంటే మెరుపు తీగ వచ్చింది. ఇంతకు ముందు కూడా మనకి విద్యుల్లత ఈ పదాలు వచ్చాయి కదా. శంపా కదంబకం అంటున్నారు. కదంబకం అంటే కూడా కలెక్షన్ అన్నమాట. ఆకాశ మెరుపుల యొక్క గుంపు అని అనుకోవచ్చు. అంటే అనేకములైనటువంటి మెరుపుల యొక్క సమూహము సముదాయము అని అనుకుందాం. అన్ని కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నికురుంబము అంటే కూడా సముదాయము అని అర్థం. కదంబకము అంటే కూడా సముదాయం. కదంబం అంటేనే మనకి తెలిసింది కదా అన్ని కలగలుపు అని. ఇక్కడ ఒక గ్రూప్ లాంటిది అనమాట. అన్ని మిరుమిట్లు గలిపేటటువంటి సంపాలతల యొక్క గుంపుతో కూడినటువంటి మేఘములా ఉన్నది అంటున్నారు. అంటే ఇప్పుడు పీతాంబరానికి 3 ఉత్ప్రేక్షలు. ఒకటి అది ధర్మస్థలాంశు పరివేషంలా ఉంది. సువర్ణమయమైనటువంటి భూమి చుట్టూ ఉన్నట్లుగా ఉంది. ఆ రంగు చెప్తున్నారు. రెండవది ఎలా ఉంది? సంధ్యాకాలపు మేఘ మండలిలా ఉంది. మూడవది ఎలా ఉంది? శంపా కదంబకంలాగా ఉంది. ఇవి పీతాంబరానికి. మరి పరమాత్మ ఎలా ఉన్నాడు అనంటే అంబురాశిలా ఉన్నాడు, అంబరంలా ఉన్నాడు, అంబుముచ్చంలా ఉన్నాడు. అంటే ఇప్పుడు మేఘము పీతాంబరము మేఘంగా చెప్పబడింది, పరమాత్మ మేఘంగా చెప్పబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. పరమాత్మని వర్షాకాలపు మేఘం, వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘం అని అన్నారు. పీతాంబరాన్ని సంధ్యాకాల మేఘం అన్నారు. ఇలా ఇంత గుర్తించుకుంటూ వెళితే ఎంత బాగుంటుంది. ఈ పాఠం విన్నప్పుడు గుర్తుండిపోయింది అనుకోండి, ఇంకా మీకు బెంగే ఉండదు కదా. ఇదే క్వశ్చన్ నాలాంటి వాళ్ళైతే అడుగుతారు, మరి స్వామి ఎంత మంచివారో ఎంత సహృదయులో తెలియదు, మిమ్మల్ని చూసేసరికి ఇంకా ప్రేమ పొంగిపోతే ఏమీ అడగకుండానే మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చేయవచ్చు. కానీ మేఘంతో పీతాంబరాన్ని పోల్చారా, మేఘంతో పరమాత్మని పోల్చారా, రంగనాథుణ్ణి పోల్చారా అని అడిగేరే అనుకోండి, అప్పుడు మేఘంతో రంగనాథుణ్ణి పోల్చారు 3వ పాదంలో, మేఘంతో పీతాంబరాన్ని పోల్చారు 2వ పాదంలో అని స్పష్టంగా చెప్పబడేటట్లుగా వచ్చే అర్థం కావాలన్నమాట. అంబుముచహ అంబువాహ 2 పదాలు ఉన్నాయి, కానీ 2 పరమాత్మని గురించి చెప్పినవి కాదు. ఒకటేమో పీతాంబరాన్ని గురించి, ఒకటేమో పరమాత్మని గురించి చెప్తున్నాయి. 3 ఉత్ప్రేక్షలు చేస్తున్నారు. అలా ఇప్పుడు స్వామిని కటిసీమని అలంకరించినటువంటి ఆ పీతాంబరమును నహ మనహ పిబతి, మన మనస్సులో అపానం చేస్తున్నాయి అని ఆ పీతాంబరాన్ని ఎలా మనం ఆస్వాదించాలో దాన్ని చెప్తున్నారు. పీతాంబరాన్ని పిబతివా అని ఇంకొకటి, అబ్బో ఆయనే రాక్షసుడండి, ఆ రాక్షసుడిని కూడా జయించాడా అని అన్నట్లుగా. అలాగా ఇక్కడ పీతాంబరం ఏం చేస్తోంది అంటే ఆకాశాన్ని కప్పేస్తోంది పీతాంబరం అంటున్నారు. చక్కర ఇది చెప్పారు కదా, సంధ్యాంపువాహ నికురుంబం అని చెప్పారు కదా, ఆకాశాన్ని కప్పి చుట్టు వేసి ఉంది అని. ఇక్కడ ఆకాశ శబ్ద వాచ్యుడు ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మకి ఆకాశము అని పేరు కదా. ఆకాశవత్ సర్వగత అని శృతివాక్యం ఉంటుందన్నమాట. సర్వగత ఆకాశం అంతటా ఎలా ఉంటుందో పరమాత్మ కూడా అలాగే అని పరమాత్మ ఆకాశ శబ్దవాచ్యుడు అవుతూ ఉంటాడు. మరి ఆ ఆకాశాన్ని పీతం అంబరం, ఆ ఆకాశాన్ని పీతం పానం చేసేసింది అంటే కప్పేసింది, తనలో పెట్టేసుకుంది అని అర్థంలో పీతాంబరం అంటే ఆకాశాన్ని దిగమింగినటువంటి అంబరాన్ని దిగమింగుతోందనమాట. ఏది అంటే నహ మనహ, మన మనస్సులు అని ఎన్నో రకాలైనటువంటి చమత్కారాలని ఇందులో చూపిస్తారు. పీతాంబరం
పిబతి. ఇక్కడ మేఘము అంటే మనకి అంబరము అన్న పదం దగ్గర ఆకాశము అనే పదం పరమాత్మకి వాచకమైనటువంటి పదంగా, అందుకే ఆకాశంతో పరమాత్మని పోలుస్తున్నారు అని ఇందులో చెప్తూ, ఇప్పుడు రంగధురంధరుడు అన్న దాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ నటుడు ఒక్కసారి లోపలికి వెళుతున్నాడు, వేషం మార్చుకుంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ వెళుతున్నాడు, మళ్ళీ వేషం మార్చుకుంటున్నాడు, వస్తున్నాడు. రంగస్థలంలో ఆ ప్రేక్షకులని ఎంత అద్భుతంగా రంజింపచేస్తున్నాడో, రకరకాలైనటువంటి వేషధారణ చేస్తున్నాడో చూడండి అని తెలియడం కోసం రంగధురంధరస్య, ఆడియన్స్ ని కదలకుండా నిలబెట్టి ప్రదర్శన ఇవ్వగలిగిన వాడే కదా నిజమైనటువంటి కళాకారుడు అవుతాడు. అంచేత రంగధురంధరుడు, రంగస్థలాన్ని ఆ స్టేజ్ దున్నేశారు అనుకోండి అని మన లాంగ్వేజ్ లో మనం చెప్తూ ఉంటాం కదా, అలాగా ఆ రంగాన్ని ఆయన అద్భుతంగా నిర్వహిస్తున్నాడు, రకరకాలైనటువంటి రూపాలని చూపిస్తూ అని పీతాంబరాన్ని ధరించినటువంటి స్వామి యొక్క వైభవాన్ని ఇంత అందంగా 3 ఉత్ప్రేక్షలతో భట్టర్ వారు మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. ధర్మస్థలాంసు పరివేష ఇవాంబురాసే సంధ్యాంబువాహని కురుంబమివాంబరస్య శంపాకదంబకమివాంబుముచో మనోనః పీతాంబరం పిబతి రంగధురంధరస్య. ఈ శుద్ధజల సముద్రానికి చుట్టూ సువర్ణమయమైనటువంటి భూమి ఉంటుంది అనడానికి 2 ప్రమాణాలు ఇచ్చారు. ఇది మనకి ఎప్పటికైనా పనికొస్తుంది కాబట్టి విష్ణు పురాణంలో పరమ ప్రమాణమైనటువంటి శ్లోకాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇలాంటి శ్లోకాలు కూడా ఒక చోట రాసి పెట్టుకోండి, ఇప్పటి కోసం కాదు, తర్వాత ఎప్పుడైనా చక్కగా మీరు ఏ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు భూమండలాన్ని గురించి చెప్పాలి అని అనుకోండి, అది ఎంత అద్భుతమైనటువంటి ప్రమాణమో ఇది చూడండి. స్వాదూదకస్య పరతో, స్వాదు ఉదకం అంటే నిర్మలమైనటువంటి నీరు, దానికి పరతః దాని తర్వాత దృశ్యతే లోక సంస్థితి, అక్కడ భూమి మనకి కనిపిస్తుంది. ద్విగుణ కాంచనీ భూమి, దానికి 2 రెట్లుగా ఉండేది కాంచనీ భూమి, కాంచనమయమైనటువంటి భూమి. సర్వ జంతు వివర్జిత, ఎవ్వరూ ఉండరు, ఏ రకమైనటువంటి జీవజాలము లేకుండా ఉండేటటువంటి స్థలము అని విష్ణు పురాణంలో మనకి ఒక చక్కటి ప్రమాణాన్ని చూపిస్తున్నారు. తర్వాత దేశకులది కూడా చెప్తున్నారు, ఎందులోదో ఇవ్వలేదు. సప్తద్వీపం ససింధుం అంటే సప్తద్వీప వసుంధర అంటారు చూసారా, అలా ససింధుం సముద్రంతో కూడుకొని ఉన్నటువంటి భూమి, సప్త సింధువులతోటి ఉన్న ద్విగుణ గుణితయ స్వర్ణభూమ్యా పరీతం, వీటికి 2 రెట్లుగా ఉండేటటువంటి స్వర్ణభూమితో చుట్టువారుకొని ఉన్న అనేటటువంటి ఒక దేశకుల యొక్క ప్రమాణాన్ని కూడా చూపిస్తున్నారు. అందుకని ధర్మస్థలాంసు పరివేష ఇవ అనడానికి చక్కటి ప్రమాణాలు 2 ఈ శ్లోకంలో మనం గుర్తుపెట్టుకుంటూ తర్వాత శ్లోకానికి అనుసంధానం చేసుకుందాం. వైభూషణ్యాం కాంతిరాంగీ నిమగ్న విశ్వఘ్రీచీ క్వాపి సోన్మాద వృత్తి జానే జానుద్వంద్వవార్తా వివర్ధో జాతః శ్రీమత్ రంగతుంగాలయస్య. మంచిగా ఉంటుంది, వృత్తాలు కూడా మారుతూ ఉంటాయి కదా, అన్ని సులభమైన పదాలే. వైభూషణ్యాం కాంతిరాంగీ నిమగ్న విశ్వఘ్రీచీ క్వాపి సోన్మాద వృత్తి జానే జానుద్వంద్వవార్తా వివర్ధో జాతః శ్రీమత్ రంగతుంగాలయస్య. ఇందులో 2 క్రియాపదాలు గుర్తుపెట్టుకోండి. జానే అనేది చివరికి అన్వయమైనటువంటి ప్రధాన క్రియ అన్నట్లుగా అనిపించిన, జాతః అనేది కూడా అంత ప్రధానమైనటువంటి క్రియగానే భావించాలి. జానే అంటే అనుకుంటున్నాను అని అర్థం, జాతః అంటే అయినది అని అర్థం, అలా అయిందని నేను అనుకుంటున్నాను అనే అర్థంలో భట్టర్ వారు చెప్తున్నారు. జానే అంటే అహం జానే, నేను
అలా భావిస్తున్నాను, నేను అలా అనుకుంటున్నాను అన్న అర్థంలో చెప్తున్నారు. నేను అలా అనుకుంటున్నాను, నువ్వు అనుకుంటే అయిపోయిందా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకో, కానీ నిజంగా అది కాదు అక్కడ ఉన్నది అని అంటారేమో అని జానే అలా అనిపిస్తోంది నాకు అని అంటున్నారా? లేకపోతే జానే నాకు తెలుసు, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసండి అని అంటారు చూసారా? జానే అవును, ఆ విషయం నాకు తెలుసు, ఇప్పుడు కాదు, నిజంగా ఇది ఊహ కాదు, ఇది యథార్థం అని చెప్తున్నారా అనే అర్థం కూడా అక్కడ జాని అనే పదంలో అని భావిస్తున్నాను అని ఊహగా చేస్తున్నారు అనుకోవచ్చు. లేదు, జానే అవును, ఇది యథార్థం అని చెప్తున్నారు అని అనుకోవచ్చు. పీతాంబరాన్ని 2 శ్లోకాలలో వర్ణించారు. దానికి ముందు ఊరువులని వర్ణించారు. ఆ కటిసీమ నుంచి ఇంచుమించుగా జానువుల వరకు, అంటే పాదాలని కప్పకుండా ఉంటుంది కాబట్టి పీతాంబర అలంకరణం మనకి ప్రధానంగా ఆ పీతాంబరము ఆవరించినటువంటి ఆ దివ్య అవయవాలని ప్రస్తావన చేస్తే కటి, ఊరువులు, జానువులు వస్తాయి. జానువులు అంటే మోకాళ్ళు అని అర్థం. తెలుగు సంస్కృత పదం అర్థం కాదేమో. ఆజానుబాహువు అనే పదం గుర్తుపెట్టుకుంటే జాను శబ్దానికి అర్థం వెంటనే మనకి జ్ఞాపకం వస్తుంది. జానువులు అంటే మోకాళ్ళు అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ మోకాళ్ళు సహజంగా ఎలా ఉంటాయి అంటే ఇలా స్ట్రైట్ గా ఇలా వస్తున్న దానికి దగ్గర ఆ శరీరంలో కొంచెం ఇలా మళ్ళీ ఒక పొంగులాగా వచ్చి ఒక రకమైనటువంటి ఉబ్బిన దానిలా వచ్చి మళ్ళీ కిందకి పాదం ఉంటుంది కదా. ఇది మనకి తెలిసినదే, మన శరీర స్థితి మనకి తెలిసినది. కాబట్టి ఒక రెండు ఇలాగా ఒక పైకి ఒక ఆవర్తాలలాగా వచ్చాయి. నాభిని చెప్పినప్పుడు మనకి 2 రకాలైనటువంటి సుడులని గురించి చెప్పారు. ఒకటి మధ్యధ్రమి, ఒకటి ఉద్యధ్రమి అని అనుకున్నాం. అదే పదాలు వాడతాను మీకు గుర్తుండడం కోసం. ఇప్పుడు ఈ జానువులు కాదండి, అవి అసలు జానువులనే అవయవం అని అనుకోకండి, అదొక ఉద్యధ్రమి అంటున్నారు. అంటే పైకి వచ్చినటువంటి ఒక ఆవర్తం అని జానువులని గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఆవర్తం గురించి సుడిగా మనకి నాభి దగ్గర చెప్పారు, నాభి పంకజాన్ని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ జానువులని కూడా ఆవర్తము అని చెప్తున్నారు. ఇందులో క్రియాపదం జాతః అన్నది ముందు తీసుకుందాం మనం. జాతః అయినది. ఇప్పుడు ఏ అవయవాన్ని గురించి చెప్తున్నారో ఆ వ్యక్తికి సంబంధం చెప్పాలి కాబట్టి రంగ తుంగ ఆలయస్య శ్రీమద్ రంగం అనే పదం ప్రయోగిస్తున్నారు ఇక్కడ. శ్రీరామాయణము, శ్రీమద్ రామాయణము అని 2 రకాలైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. అసలు ఏ పేరు కరెక్ట్ అని కూడా పెద్దలు మనకి వివరణ చేస్తూ ఉంటారు. ఇంతవరకు మనం శ్రీరంగ, రంగ ఇలాంటివే వింటూ వస్తున్నాం. ఇందులో శ్రీమద్ రంగ అనేటటువంటి పదం ఉంది చూడండి, ఇదొకటి విశేషంగా భావం. శ్రీమంతమైన రంగము, శ్రీమద్ రంగ తుంగ ఆలయం అంటే ఉన్నతమైనటువంటి నెలవు అనే అర్థంలో శ్రీమద్ రంగతుంగ ఆలయస్య, శ్రీమంతమైనటువంటి రంగమనేటటువంటి ఉన్నతమైనటువంటి నెలవుగా కలిగినటువంటి వాని యొక్క అని చెప్తున్నారు. ఏ భాగాన్ని చెప్తున్నారు అంటే జానుద్వంద్వ వార్త వివర్త అంటున్నారు. జానుద్వంద్వము జానువుల యొక్క జంట అని అర్థం. జానుద్వంద్వ వార్త అని పదం ఉందో చూస్తున్నారా, పేరు అలా ఉంది, జానుద్వంద్వము అని చెప్పబడుతోంది అంతే. నిజానికి అది జానుద్వంద్వము కాదు, వివర్త, వివర్తములు 2 సుడులు అని చెప్తున్నారు. జానువులుగా చెప్పబడేటటువంటి 2 సుడులు జాతః అయి ఉన్నాయి అంటున్నారు. అసలు సుడు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఏదో ఒక అతిశయం ఉండాలి. నీరు ఎక్కువైతే కదా సుడి ఏర్పడుతుంది. ఒక ప్రవాహం మరొక ప్రవాహంతో కలిసినప్పుడు ఒక ప్రవాహం నిమగ్నం అయిపోతూ ఉంటే బాగా నొక్కి పెడితే ఎలాగైతే పైకి పొంగుతుందో అలాంటి ఒక సన్నివేశాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఎలా ఈ సుడి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏమిటి అనంటే
వైభూషణ్యాం కాంతి, విభూషణములు అంటే ఆభరణములు, వాటి యొక్క కాంతి. వైభూషణ్యాం కాంతి, స్వామి శరీరమునందు, స్వామి దివ్యమంగళ విగ్రహమునందు అలంకరింపబడినటువంటి విభూషణములు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. ఆ కాంతి ఒక ప్రవాహంలాగా సాగుతోంది. ఆ కాంతి దేంతో కలిసింది అంటే, ఆభూషణాలు దేనికి అలంకరింపబడతాయి అంటే తిరుమేనికి అలంకరింపబడతాయి. మరి ఆ తిరుమేనికి ఉండేటటువంటి అవయవాలన్నీ ఉన్నాయి కదా, అంగములు అన్నీ ఉన్నాయి కదా, అవి కాంతి లేకుండా ఉంటాయా అంటే సహజంగా కాంతిమంతమైనటువంటి దివ్యమైనటువంటి తనువు స్వామిది కనుక దివ్యమైనటువంటి అంగములు ఆయనవి. దివ్యాంగ పదం మనం ఇప్పుడు వేరే అర్థంలో వాడతాం, కానీ అది కాదు. అద్భుతమైనటువంటి తేజోవంతములైనటువంటి అవయవములు స్వామివి కనుక ఆంకాంతిరాంగీ నిమగ్న అంటున్నారు. ఆంగీ కాంతిలో ఆభరణములకు చెందినటువంటి కాంతి మునిగిపోయింది అంటున్నారు. నిమగ్న ఆంగీ కాంతి. కాంతి శబ్దాన్ని మనం వైభూషణ్యాం కాంతి ఆంగీ కాంతి అని అంగములకు సంబంధించినటువంటి ప్రకాంతి, విభూషణములకు సంబంధించినటువంటి కాంతి, రెండు కాంతి ప్రవాహాలు. ఇప్పుడు విభూషణాల కాంతి పైన, విభూషణాలు పైన ఉన్నాయి కాబట్టి ఈ ప్రవాహం ఇలా సాగుతోంది. విభూషణాలకి లోపల ఉన్నాయి అంగములు, వాటి కాంతి ప్రవాహం కూడా అలా సాగుతోంది. ఒకటి అంతర్నిమగ్నంగా అలా కాంతి ప్రవాహం ఉంది, మరొకటి విభూషణముల యొక్క కాంతి ప్రవాహము అవుతుంది. విస్తారంగా ఉన్నంత వరకు రెండు అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఊరువుల దాన్ని కిందకు వచ్చేసరికల్లా అక్కడ ఆ ఆంగీ కాంతిని ఈ విభూషణముల యొక్క కాంతి అణిచిస్తోంది. ఎందుకంటే దీని కాంతి ప్రవాహం ఆ అంగకాంతి ప్రవాహంతో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ కాంతి ప్రవాహం వల్ల ఆ అంగకాంతి యొక్క ప్రవాహము నిమగ్నం అయిపోతుంది, అంటే అణచబడుతోంది అనమాట. ఇప్పుడు ఏమవుతోంది, ఏదైనా ప్రవాహాన్ని మనం గట్టిగా అరికెట్టామనుకోండి, అదేమవుతుంది, పొంగిపోతుంది అనమాట. అలాగే ఆ ఆంగి కాంతి ఏమైంది, సోన్మాద వృత్తి అంటున్నారు. ఉన్మాద వృత్తి అంటే తీవ్రమైనటువంటి గతి కలిగినది అయినది, అంటే ఒక్కసారి పొంగు వచ్చిందనమాట. దేనికి పొంగు వచ్చింది అంటే ఆంగీ కాంతి పొంగింది. సహజమైనటువంటి దివ్యదేహానికి ఉండేటటువంటి కాంతి ప్రవహించడానికి తగినటువంటి అవకాశం లేక విభూషణముల యొక్క కాంతి దాన్ని అడిచివేస్తూ ఉంటే ఇదేమైంది, ఒక్కసారి ఇలాగా పైకి ఉన్మాద వృత్తి. ఉన్మాదం అంటే పిచ్చి అనుకుంటాం కదా మనం, అలాంటి ఒక క్షోభం వల్ల, అంటే ఒక రకమైనటువంటి కదలిక వలన కుతల అతలాకుతలంగా అయిపోయి అదేమైంది, ఒక్కసారి పొంగింది అనమాట. అలా పొంగి జానుద్వంద్వ వార్తా వివర్త జాత, ఆ వివర్తమే ఆ రకమైనటువంటి ఆ క్షోభే ఆవర్తనలా ఏర్పడి అది ఉద్యత్భ్రమిలా ఏర్పడి ఈ జానుద్వంద్వము అని చెప్పబడుతోంది అని అంటున్నారు. ఎవరి దగ్గర, ఎవరి అంగకాంతి, రంగతుంగాలయస్య జానుద్వంద్వ వార్తా వివర్త జాత. రంగతుంగాలయస్య ఆంగీకాంతి, ఆ స్వామి యొక్క సహజమైనటువంటి దివ్యమైనటువంటి అవయవముల యొక్క కాంతి, ఆభరణ కాంతి ప్రవాహము యొక్క తాకిడి చేత క్షోభను పొంది ఉన్మాద వృత్తి అయి అది వివర్తముగా మారిందా అని అనిపిస్తోంది. అనిపించటం కాదు, జాని అని నేను భావిస్తున్నాను అంటున్నారు ఇట్లలో. అంటే సహజంగా శరీరంలో ఉండేటటువంటి కాంతే అలా పైకి ప్రసరిస్తే రెండు జానువులుగా మనకి కనిపిస్తున్నాయి. నిజానికి అది అవయవ విశేషం కాదు సుమండి, అది కాంతి విశేషం అనేదాన్ని అద్భుతంగా చెప్తున్నారు. మనకి ఇంతకు ముందు కూడా ఇదే మాట అనుకున్నాము. అక్కడ రంగనాథుడు లేడు, తటాకమే ఉంది. శ్రీరంగరాజ మిష
పద్మసరహ. మా శ్లోకం అనేసరికి అందరి మొహాల్లోనూ పద్మ బహుశా వాళ్ళదై ఉంటుందేమో. పద్మసరహ అనేసరికల్లా వచ్చేస్తుంది. ఆత్మీయత ఎలా వస్తుందో చూడండి. వెంటనే ఇది మనది అని చేసుకుంటే, ఓన్ చేసుకుంటే ఉండేటటువంటి ఆనందమే అది. అందుకే శ్రీరంగరాజ మిష మాత్రమే, అది పద్మసరమే అని అనుకున్నాం. పేరుకి రంగరాజు కానీ అది పద్మసరం అని అనుకున్నట్లుగా ఇక్కడ జానుద్వంద్వ వార్తకి జానువులు కానీ అవి వివర్తములు, అవి సుడులు అయినాయి. వివర్తో జాత, ఈ పేరుతో జానువులు అనేటటువంటి పేరుతో వివర్తములు పరింది అని చెప్తున్నారు. జానుద్వంద్వ వార్తా వివర్తో జాత, ఆ ఆంగకాంతి ఇలా పరిణమించింది అంటున్నారు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేది అని అంటే, ఏది ముందు ఏది వెనక అంటే, పైన విభూషణముల కాంతి, లోపల అంగకాంతి. మరి విభూషణముల కాంతి అలా ఉబ్బిందా అని అనుకోకండి. విభూషణముల కాంతి అంగకాంతితో కలిసిపోయింది. ఎందుకంటే ప్రవహించటానికి, ప్రయాణించటానికి ప్రదేశం తక్కువైంది కాబట్టి రెండు ఒకదాన్నొకటి ఒరిపిడి పెట్టుకున్నాయి, ఒకదానితో ఒకటి కలిసాయి. ఇది అణిచేస్తూ ఉంటే అది పొంగుతోంది అనేటటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని ఇందులో చెప్తున్నారు. ఇలాగే మనకి కూరత్తాళ్వాన్ కూడా వైకుంఠస్థమంలో, స్వామి నీకెందుకయ్యా ఆభరణాలు, నీ అంగకాంతి చాలదా అంటారు కదా. మనకి కింద ఇచ్చారు చూడండి, శ్లోకం మొదట్లోనే ఇచ్చాడు. ఆంగీ నిసర్గనియత త్వయి హంత కాంతి అనేటటువంటి శ్లోకం, వైకుంఠస్తవంలో శ్లోకం. అంత వైకుంఠస్తవము ఇంత ఆనందంగానే చెప్పుకున్నాం. అంత శాస్త్రీయమైనటువంటి విషయం కూడా ఇలాగే మనం హాయిగా రోజుకో శ్లోకం అనుభవిస్తూ ఉండేవాళ్ళం కదా. ఈ ఆంగి అనే పదం తండ్రి గారు ప్రయోగించారు, కుమారుడు అదే ప్రయోగాన్ని చేస్తున్నారు. భగవంతుడికి అంత పుష్కలమేంట, అదే చెప్తున్నారు. నీ విభూతి ఎంత పుష్కలమైనదయ్యా అంటారు. ఆ పుష్కలం అనే, ఓ పుష్కలంగా ఉన్నాయి అనేవారు ఇదివరకు పెద్దవాళ్ళందరూ కూడా. ఇంట్లో ఉన్నాయా అని ఏ వస్తువునైనా ఓ పుష్కలంగా ఉన్నాయి అనేవారు. ఆ పుష్కలంగా ఉండడం అంటే నిండుగా ఉండడం అన్నమాట. అలా స్వామికి సహజమైనటువంటి దేహకాంతే పుష్కలంగా ఉంది. ఇక దానితో పాటుగా ఈ ఆభూషణాలను కూడా పెడితే, ఆంగీ నిసర్గనీయత త్వయి హంత కాంతి, ఆ కాంతే అధికమని అనుకుంటే, నిత్యం తవాలం ఇయమేవా, నిన్ను అనుభవించటానికి, నిన్ను భోగ్యంగా మేము ఆనందంగా సేవించటానికి నీ దేహకాంతే చాలయ్యా, నీ అంగకాంతే చాలయ్యా. వైభూషణీ భవతి కాంతి, ఈ అలంకారాలు పెట్టేసరికి ఇంకా 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 ఆ కాంతి మరింతగా పెరిగిపోతుంది. అలంతరాంస, ఇంకా ఎక్కువై ఇంకా ఎక్కువై ఇప్పుడు ఇంకేం అనుభవిస్తాం? సహజమైన నీ అంగకాంతినా, లేక దాన్ని ఇంకా ఇనుమడింప చేస్తూ ఉండేటటువంటి విభూషణముల కాంతినా, ఏది అనుభవిస్తాం? హై పుష్కలైవ నిఖిలాపి భవద్విభూతి అంటారు. అబ్బా, నీ విభూతి ఎంత నిండైనదో కదయ్యా స్వామి. ఆభరణాలు చూస్తే అవే నిండుగా ఉంటాయి, అంగములు చూస్తే అవే కాంతితో నిండుగా ఉంటున్నాయి. ఎంతకని అనుభవిస్తాము, ఎన్నని అనుభవించగలుగుతాము? అసలు అవి అక్కర్లేకుండానే నీ అంగకాంతి గొప్పగా ఉంటుంది. అందుకే మనకి రామాయణంలో సర్వభూషణ భూషార్హాః అని హనుమత్స్వామి ప్రశ్నించటానికి కారణం ఏమిటి అంటే, ఆ శరీరములు, ఆ కాంతి, ఆ అవయవముల పొందిక అంత అందంగా నిసర్గనీయతంగా ఉంటుంది, స్వభావ సిద్ధంగా అందంగా ఉంటుంది అనడానికి ఆంగీ అంగే భవ అంటారు అన్నమాట. అంగముల యందు ఉద్భవించిన కాంతి ఆంగి అని చెప్పబడుతుంది. ఇక్కడ అంగకాంతి జానువులుగా పొంగింది, అదే ఉద్భ్రమి అయింది, ఉద్యద్భ్రమి అయింది అంటున్నారు. జానువర్ణన చేస్తున్నారు. శ్లోకాన్ని చదువుకుందాం. వైభూషణ్యాం కాంతిరాంగీ నిమగ్న, తర్వాత ఒక పదం నేను వదిలేశాను, విశ్వఘ్రీచి. ఇదే చాలా ముఖ్యమైనటువంటి పదం. ఈ కాంతి, ఆంగీ కాంతి విశ్వఘ్రీచి, అన్ని వైపుల
వైపులా ప్రసారిస్తోంది. ఏదైనా ప్రవాహానికి అడ్డతెలితే ఇట అట 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 అని అన్ని వైపులా ప్రసవించినట్లుగా విశ్వక్సేనుడు దగ్గర మనం చెప్పుకున్నాం. విశ్వక్ శబ్దానికి అర్థం అన్ని వైపులా సర్వతోముఖంగా అనే అర్థంలో చెప్పుకున్నాం కదా. విశ్వక్రీచి విశ్వవ్యాప్తమై అని క్వాభి సోన్మాద వృత్తి. ఇంకా చెప్పాలి అంటే ఉన్మాదము కలిగి, అంటే పొంగి హెచ్చై. పిచ్చెక్కిపోతే ఏం చేస్తారు? అంతా పైకి కక్కేస్తున్నారు, అంతే కదా. పిచ్చెక్కిందంటే వాడి నోట్లోంచి మనసులో ఉన్నవన్నీ బయటకు వస్తాయి కదా. ఉన్మాద వృత్తి అంటే అలాంటి అతిశయించినటువంటి ఒక ప్రవృత్తి కలిగినది అని. జానే జానుద్వంద్వ వార్తా వివర్తో జాతః. ఈ వివర్తో జాత అంతవరకు కలుపుకొని చదివితే అర్థవంతంగా ఉంటుంది. శ్రీమద్ రంగతుంగాలయస్య అయిపోయిందిలేండి. 122కి వచ్చాను అమ్మయ్య, పర్వాలేదు. ఇది కూడా పూర్తి చేసేసుకుందాం 10 నిమిషాల్లోనే. శ్రీరంగే సయజంఘే శ్రీభూమ్యామర్ష హర్ష కంటకిథే తత్కేళి నళిన మాంసలనాళద్వయ లలితం ఆచరతః. గబగబా వచ్చేస్తున్నారు, ఎందుకంటే కటి దగ్గర ఆగారు. ఊరువులు జానువులు పీతాంబరం అన్ని అనుభవించిన తర్వాత ఇంకా ఎంత తొందరగా పాదాలు పడతామా అన్నటువంటి ఆశ అతిశయించిందనమాట. ఇప్పుడు మోకాళ్ళు అయినాయి, ఆ మోకాళ్ళ తర్వాత పాదాల వరకు మనం వెళ్ళాలి అంటే మధ్యలో ఈ రెండిటికి కనెక్ట్ చేస్తూ ఉండేటటువంటి ఆ శరీర భాగం ఉంది, వాటినే పిక్కలు అంటారు. పిక్కబలం ఎక్కువ అన్నారు. పిక్కబలం చూపించాడండి అంటే ఏదో గొప్ప పని చేశాడు అని అనుకోకండి, పారిపోయినాడు అని అర్థం. పిక్కబలం చూపించాడు అంటే మనకు ఎదిరించలేక వాడు పరిగెట్టి పారిపోయాడు అని అర్థం తప్ప ఏదో భుజబలం చూపించాడు అన్నట్లుగా కాదు పిక్కబలం చూపించడం అంటే. ఆ పిక్క బలంగా ఉంటేనే గట్టిగా పరిగెట్టడానికి, వేగంగా తప్పించుకోవడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అలా మనం పిక్కలు అని తెలుగులో అనేటటువంటి పదాన్ని సంస్కృతంలో జంఘలు అంటారు. జంఘలు అంటే పిక్కలు అని అర్థం అన్నమాట. ఇప్పుడు వాటిని ఈ శ్లోకంలో వర్ణన చేస్తున్నారు. మరొకసారి శ్లోకం చదువుతాను. శ్రీరంగేశయ జంఘే శ్రీభూమ్యామర్ష హర్ష కంటకితే తత్కేళి నళిన మాంసల నాళద్వయ లలితం ఆచరతః. ఇందులో క్రియాపదం ఆచరతః అనేది క్రియాపదం. అది ద్వివచనాంత క్రియ అన్నమాట. ఎందుకంటే జంఘే అనేది ద్వివచనం కాబట్టి, అలాగే జాను అన్నట్టు కూడా ఊరు అన్నట్లుగా జంఘే ఆచరతః. జంఘే పిక్మలో ఆచరతః ఆచరిస్తున్నాయి అనేదాన్ని. ఈ పదం కూడా ఇంతకు ముందు మనకు వచ్చింది. స్వాత్మ అంగైరహం ప్రథమికాచరిత ఆత్మదానై అనేటటువంటి ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. ఆచరతః ఆచరిస్తున్నాయి అంటే అలా చేస్తున్నాయి అనే అర్థంలో చెప్తున్నారు. ఏవి అంటే జంఘే. ఎవరి జంఘలు? శ్రీరంగేశయ జంఘే. 3 శ్లోకాలు మనం అనుసంధానం చేశాం. 3 2 కొత్త పదాలు వచ్చాయి. రంగ తుంగాలయస్య అని ఒక శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అంతకుముందు రంగ ధురంధరస్య, గుడ్ నెంబర్లు పెడుతున్నారు. రంగ ధురంధరుడు అని ఒక దాంట్లో, రంగ తుంగాలయుడు అని ఇంకొక దాంట్లో చెప్తున్నారు. అక్కడ నటునిగా మనం చేసాము, ఇక్కడ స్వామిని అక్కడ స్థిర నివాసం, శ్రీరంగమే తనకి నివాసంగా కలిగినటువంటి వాడు అని రంగ తుంగాలయం అని శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి వైభవాన్ని అక్కడ చెప్పారు. ఇక్కడ రంగేశయహాగా మళ్ళీ పడుకున్నటువంటి పోస్చర్ మనకి కనిపిస్తోంది. ఈ పడుకున్నటువంటి పోస్చర్ లో అంటే కదలకుండా ఉన్నాడు, పాదాలు మనకి కనిపించాలి. ఆ పాదాలకి మూలమైనటువంటి ఒక భాగాన్ని మనకి చూపిస్తున్నారు. పాదాలను ఎప్పుడు కూడా కమలాలతో పోలుస్తారు. పాద పంకజం అంటారు. పాదములు తామరలతో, తప్పనిసరిగా చరణ పంకజములు అని అనంట. అంబుజోదర దివ్య పాదారవింద, అరవిందములు 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 అంటారు. ఎప్పుడైనా ఏ పువ్వుకైనా సరే మనకి చిన్న కాడ ఏదో ఒకటి
తప్పనిసరిగా ఉంటుంది. మల్లె మొగ్గ దగ్గర నుండి కనకాంబరం పువ్వు దగ్గర నుంచి దానికి మూలమైనటువంటి ఒక కాడ చిన్నగా సన్నగా ఉంటుంది. అదే అరవిందానికైతే ఒకసారి ఆలోచించండి, ఆ కాడలు ఎంత బలంగా ఉంటాయో, ఎంత పొడవుగా ఉంటాయో, ఎంత నూగుతూ ఉంటాయో చూడండి. ఆ పద్మపు కాడని చిన్నదిగా చేసేసి మనం పద్మాన్ని ఒకటి పట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఆ కాడలు ఎంత బలంగా ఉంటే పద్మం అంత వికాసంగా ఉంటుంది. రవికర వికసిత సుమృష్టనాళ. మనం కప్యాస శృతి రామానుజుల వారి వివరణ తీసుకుంటే నాళం మనకి గుర్తుకొచ్చేస్తుంది. ఆ గంభీరాంభ సముద్భూత సుమృష్ట నాళములు అని చెప్తున్నారు చూసారా. ఇప్పుడు ఆ నాళములతో పోలికని చూపిస్తున్నారు స్వామి యొక్క జంఘలకి. అది మనం భావన చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్వామి పంకజం అటువైపు ఉంది, కానీ దాని నాళం ఇటువైపు మనకి కనిపింప చేస్తున్నారు. ఈ ఎప్పుడు ఆ పద్మపు కాడలని పట్టుకుని ఉండేటటువంటి ఇద్దరు అందమైనటువంటి అమ్మవార్లని మనకి కనిపింప చేస్తున్నారు. భర్తకి వారు సేవ చేస్తున్నారు, రంగనాథుని యొక్క పద సంవాహనం చేస్తున్నారు వాళ్ళు. కానీ అదేదో సేవ చేస్తున్నట్లుగా వాళ్ళకి భావన లేదు. వాళ్ళకి ఆ సేవ చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే, రోజు పద్మాన్ని పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో ఆ పాదాలను ఒత్తుతూ ఉంటే కూడా వాళ్ళకి అదే ఫీలింగ్ కలుగుతుందిట. మా ఆయనకి ఇలా చచ్చి చెడి సేవ చేస్తున్నాం అని అనుకోవడం లేదు వాళ్ళు. వాళ్ళకి లీలార విందం పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించేటట్లుగా ఉన్నాయి ఈ జంఘలు. ఎంచేత అంటే శ్రీరంగేశయ జంఘే, శ్రీరంగమునందు శయనించి ఉన్నటువంటి స్వామి యొక్క జంఘలు శ్రీ భూమి ఆమర్షం, శ్రీదేవి భూదేవి యొక్క ఆమర్షం అంటే స్పృశించటం అని అర్థం అన్నమాట. అలా ఆసమంతా చేతితో నిమురుట అని అర్థం. ఆమర్ష హర్ష కంటకితే, ఆ దేవేరులిద్దరి తాలూకు హస్తస్పర్శ వల్ల స్వామి యొక్క ఆ పాదభాగం, ఆ జంఘలు కంటకితములు అవుతున్నాయి, పులకని పొందుతున్నాయి ఆనందంతో. హర్ష కంటకితే, ఇష్టమైన వాళ్ళు ముట్టుకుంటే ఎలాగైతే ఒళ్ళు చక్కగా గగురు పొడుస్తుందో అలా ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆ గగురు పాటు ఆ పాద భాగంలో, ఆ జంఘల భాగంలో కనిపిస్తుంది. ఆ తామర తూడికి ఎలా నూగు ఉండి చిన్నగా గుచ్చుకున్నట్లుగా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆ జంఘలు. తత్కేళి నళిన, తత్కేళి ఆ శ్రీభూదేవుల యొక్క కేళి నళినం అంటే విలాసం కోసం పట్టుకున్నటువంటి నళినం అంటే పద్మం. దాని యొక్క మాంసల అంటే సుమృష్ట అన్న పదం గుర్తుపెట్టుకుందాం మనం. మాంసలమైన అంటే చక్కగా బలంగా ఉన్నటువంటి, రౌండ్ తిరిగి ఉన్నటువంటి నాళ ద్వయ లలితం. నాళద్వయం, ఆ రెండు తమరులు, రెండిటికి నాళాలు, రెండు జంఘలు అన్నమాట. నాళద్వయ లలితం అంటే ఆ జంఘలు నాళద్వయముల విలాసంగా ఆ నాళద్వయము యొక్క లాలిత్యాన్ని పొంది ఉంటున్నాయి, వాటి యొక్క విలాసాన్ని కలిగి ఉంటున్నాయి అని. అలా ఉన్నాయి తప్ప అవేవో పాదములు, శరీర భాగములు వాటిని ఒత్తుతున్నాము, ఇంత గట్టిగా ఉన్నాయి, నొప్పెడుతోంది చెయ్యి అన్నట్లుగా లేదు. స్వామి యొక్క శరీరమే సుకుమారం కనుక సప్రేమ భీతి కమరాకర పల్లవాభ్యం అనేటటువంటి శ్రీ వెంకటేశ శరణాగతి స్తోత్రంలో చెప్పినట్లుగా వాళ్ళు ముట్టుకోవడానికే భయపడతారు. వాళ్ళే అసలు అమ్మవార్లే చాలా సుకుమారులు. ఇప్పుడు వారు ప్రేమతో స్వామికి పాద సంవాహనం చేస్తున్నారు. ఇప్పుడు ఆ జంఘల నుంచి పాదాల వరకు ఉండేటటువంటి భాగంలో ఈ జంఘలు నాళములుగా ఉన్నాయి, పాదములు అరవిందాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ పాద ఆమర్శం పెద్ద కష్టం అనిపించటం లేదు, ఎందుకంటే ఆ కేళి నళినాన్ని పట్టుకున్నట్లుగానే అనిపిస్తోంది. ఆ నూగు చేతికి అంటుతోంది, ఆ చిన్న చిన్న ముళ్ళల్లాగా గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకని అంటే స్వామికి ఆనందం కలిగింది, ఒళ్ళు పులకరించింది. ఆ పులకరించినటువంటి ఆ జంఘలు ఆ నళిన నాళద్వయంలాగా కనిపిస్తున్నాయి అని
అందంగా స్వామి యొక్క ఆ జంఘలని వర్ణిస్తున్నారు. అక్కడికి తీసుకొచ్చారంటే మనకి అమ్మవార్లను చూపించాలి కదా. మరి కేవలం ఒక్క అంగాన్నే చూపించి వదిలేయడానికి లేదు కదా. మనం ఇప్పుడు రంగనాథుడిని సేవిస్తున్నామంటే గర్భాలయంలో మొత్తం పిక్చర్ అంతా మనకి కనపడాలి కదా. ఇప్పుడు అక్కడ దాకా వచ్చేసరికి అమ్మవార్ల స్థానం అదనమాట. అక్కడ ఉంటారన్నమాట. వారు పాదాలని పట్టుకుని ఒత్తుతూ ఉంటారనమాట. అందుకని శ్రీ భూమ్యామర్ష. కానీ వాళ్ళిద్దరినీ చూడటం లేదు, మళ్ళీ జూమ్ చేసి మనకి జంఘలనే చూపిస్తున్నారు కాబట్టి అందులో చిన్న చిన్న ఆ నూగు మనకి కనిపిస్తోంది. అది ఏమిటో అనుకోకండి, ఆనందం వల్ల కలుగుతోంది అని. హర్ష కంటకితే అని తత్ ఆ అమ్మవార్ల యొక్క కేళి నళినం అనే పదం గుర్తుపెట్టుకోండి. లకారమే రెండిట్లోనూ ఉంది. కేళి అంటే లీల, నళినం అంటే అరవిందం. కేళి నళిన మాంసలం పదం కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినట్టుంది ఎక్కడో, కావేరీ నది వర్ణనలోనో ఎక్కడో ఈ పదం వచ్చింది. 25వ శ్లోకంలో మాంసలము అనే పదం వచ్చింది. అంటే నిండైన, విశాలమైన అనేటటువంటి బలమైన. మాంసలాపా మదంహ. వెరీ గుడ్. మాంసలాపా మదంహ, నిండైనటువంటి నీటితో కూడినటువంటి ఆ కావేరి నా దీనిని పాపములను పోగొట్టుగాక అనే అర్థంలో అభివృద్ధమైన అని అక్కడ చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ మాంసలము, ఇక్కడ నాళం కాబట్టి మాంసలమై ఉండడము అంటే బాగా సువృత్తంగా ఉండడం అనమాట. గుండ్రంగా చక్కగా బలంగా ఉండేటటువంటి ఈ ఆ నాళద్వయము అన్నట్లుగా ఉన్నాయి అని జంఘలని వర్ణిస్తున్నారు. చూసారా, చెప్పుకోవాలంటే ఎంత ఈజీగా గబగబా చెప్పేసుకోవచ్చా మనం. ఇవాళ మనం 3 దివ్యమైనటువంటి స్వామి యొక్క అవయవములని దర్శించాము. ఒకటి పీతాంబరం, రెండవది స్వామి యొక్క జానువులు, మూడవది స్వామి యొక్క జంఘలు. పీతాంబరం కూడా ఆభరణ కోటిలోకి చేరుతుంది కాబట్టి పీతాంబరాన్ని 2 శ్లోకాలలో వర్ణించారు అని అనుకుంటూ ఈ 3 శ్లోకాలని కూడా ముందుగా మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. నెంబర్ తప్పు పెట్టినా జాగ్రత్తగా చూసుకోండి. మాంసలాప అన్న పదప్రయోగమే మనకి ప్రధానంగా కావలసినది. 120వ శ్లోకం లతాకుమారి గారు. భర్మస్థలాంసు